వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు స్కూల్లో టీచర్కి స్టూడెంట్కి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుందని, అంటే ఈజీ వేలో క్వశ్చన్స్ అడగడము, అదేవిధంగా సమాధానాలు చెప్పడము. దీన్ని టీచర్స్ స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీగా ఆన్సర్స్ ఇవ్వచ్చు. దే కెన్ అండర్స్టాండ్ క్వశ్చన్స్ ఆల్సో ఈజీలీ. సో చూద్దాం ఈ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో. వై ఆర్ యూ స్టాండింగ్ హియర్? ఆన్సర్, ఐ వాంట్ టు పే ద ఫీజ్ సార్. సో ఇలా సింపుల్గా ఆన్సర్ ఇవ్వచ్చు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? సార్ టోల్డ్ మీ టు బ్రింగ్ చాక్ పీస్ సార్. డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? సారీ మేడం, ఐ ఫర్గాట్. విచ్ లెసన్ షుడ్ ఐ సే నౌ? సెకండ్ లెసన్ మేడం. వాట్స్ రాంగ్ విత్ యూ? I feel headache sir. Why are you crying? That boy has beaten me sir. Why did you beat him? No sir, I did not beat. He is lying sir. Who is this period to you? Maths sir. Did you write the exam well? Yes sir. సో వీటిని మీరు అబ్జర్వ్ చేస్తే వీటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని మీకు అర్థమవుతుంది. సో మనం డైరెక్ట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీన్ని కంటిన్యూ చేద్దాం. డిడ్ యూ నాట్ బై ద బుక్స్? నో సార్. వెన్ విల్ యూ బై ద బుక్స్? టుమారో సార్. వై హ్యావ్ యూ కమ్ టు దిస్ క్లాస్? ఐ వాంట్ టు టేక్ ఏ పెన్సిల్ ఫ్రమ్ మై సిస్టర్ మేడం. హౌ ఆర్ యూ నౌ బాయ్? ఐఎమ్ ఆల్ రైట్ సార్. వాట్ డూ యూ వాంట్? I want your permission to go out, sir. What is your problem? Nothing, sir. What is he to you? అంటే అతను నీకేమవుతాడు? He is my uncle, sir. Do you have any work with me? No, sir. Next. Why is the girl there? I don't know, sir. Is there anybody upstairs? No, sir. All came down. When is my class to you? In the third period, sir. How many marks did you get? I got 20 out of 25, sir. Where is your notebook? Sorry, madam, I forgot to bring it. Why are you laughing? This boy is playing jokes, sir. Why are you crying? This girl has beaten me, sir. Have you finished writing? No, sir. Please wait, sir. Why did you not wear your uniform? Sorry, sir. My mother did not wash my uniform. సో ఇలా మనం ఈజీ వేలో ఆన్సర్లు ఇస్తూ వెళ్ళచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హూజ్ బుక్ ఈజ్ దిస్? ఇట్ ఈజ్ మైన్ సార్. వై ఆర్ యూ లేట్? సారీ సార్, ఐ వోక్ అప్ లేట్. వేర్ ఈజ్ కిరణ్? హీ ఈజ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ సార్. హౌ మచ్ మనీ డిడ్ యూ పే? ఐ పేడ్ 5,000 rupees సార్. ఆర్ యూ బ్రదర్స్? నో సార్, వీఆర్ ఫ్రెండ్స్. హూ టోల్డ్ యూ? మీనా టోల్డ్ మీ సార్. విల్ యూ బ్రింగ్ యువర్ ఫాదర్ టుమారో? ఎస్ సార్, ఐ విల్ బ్రింగ్. వెన్ విల్ యూ పే ద ఫీజ్? టుడే మై ఫాదర్ విల్ కమ్ అండ్ పే సార్. నెక్స్ట్. వాట్ ఈజ్ ఇన్ యువర్ మౌత్? What is in your mouth? Nothing, sir. Who broke this bottle? I don't know, sir. Why did you take her scale? I did not take, sir. This is my scale. Why did you scold him? First he scolded me, sir. How many times should I tell you? Sorry, sir.
Is this pen yours? Yes, sir, it is mine. It is my pen. Can you write now? Yes, sir, I can write. When do you wake up daily? At 6 o'clock, sir. What did you do? I did not do anything, sir. సో ఇలా మనం అనేక సెంటెన్స్ని ఈజీగా అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వచ్చు. ఇంకొన్ని చూద్దాం. డిడ్ యూ డూ వాట్ ఐ టోల్డ్ ఎస్టర్డే? నేను నిన్న చెప్పింది చేశారా? ఎస్ సార్, ఐ డిడ్. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? ఐ కేమ్ ఫ్రమ్ ఒంగోల్ సార్. ఆర్ యూ రెడీ టు రైట్ ద ఎగ్జామ్స్? ఎస్ సార్, వీఆర్ రెడీ. వెన్ విల్ యూ ఫినిష్ యువర్ పెండింగ్ వర్క్? I will finish in 2 days, sir. Why are you standing here? Go to your classes. Sorry, sir, we are going. Who made this? I made this, sir. Who is shouting there? I don't know, sir. సో ఇలా ఈ 50 సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్స్ ఇవ్వడానికి వీలుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.